అన్న నమస్తే. నమస్తే అన్న. మీరేం చేస్తారే? నేను ఇక్కడ బిజినెస్ మొబైల్ షాప్ బిజినెస్ ఉంది. అవునా? సో ఏం నడుస్తుంది? ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, అన్ని పార్టీలు తిరుగుతారు కాన్వాయిలు వేసుకొని. పబ్లిక్ ఏమనుకుంటారన్నా? పబ్లిక్ ఒపీనియన్ వచ్చేసి ఒకటే ఉంది. ఈసారి వచ్చేసి నరేంద్ర మోడీ గారిని గెలిపించుకుంటేనే మనం ఈ 10 సంవత్సరాల్లో చేసుకున్న అభివృద్ధి మళ్ళీ ఇంకా అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోడీ గారు కోటేసుకొని బోర్డు నరసింహ గారిని గెలిపించుకోవాలని చెప్పేసి పబ్లిక్ ఒపీనియన్ ఉంది. ఎందుకు అంటే ఈరోజు కరోనా కాలం కావచ్చు, ఈరోజు విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో భారతదేశం ఇంత అభివృద్ధి చెందుతుంది అంటే నరేంద్ర మోడీ గారి వల్లనే. 2 సార్లు అవకాశం ఇచ్చాం కదా, మార్పు కోరుకుంటే తప్పేముంది? కాంగ్రెస్ పార్టీలు మాకు అవకాశం అనేది ఇంత ముందుకు 10 సంవత్సరాల క్రితం ఈ విధంగా ఉంది భారతదేశం, ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఈ విధంగా ఉంది భారతదేశం. పబ్లిక్ ప్రతి ఒక్కరికి తెలుసు. ఇవాళ ఎవరికంటే ప్రతి ఒక్కరికి అందరికీ మొబైల్ అయింది, టెక్నాలజీ పెరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఏ విధంగా ఈరోజు భారతదేశంలో మార్పులు జరిగాయని చెప్పేసి పబ్లిక్ ప్రతి ఒక్కరు తెలుసు కావచ్చు. ఈ మార్పుని ఇంకా కోరుకుంటున్నారు, మార్పు చెందాలి. ఈరోజు భారతదేశం అంటే ప్రపంచ పటంలో ఇంత ముందుకు భారతదేశం ఎట్లుంది, ఇప్పుడు ప్రజెంట్ భారతదేశం ఏ విధంగా ఉందని చెప్పేసి ప్రపంచ దేశాలు కీర్తిస్తున్నాయి మనల్ని. G20 ఇక్కడ 3 అభ్యర్థులు పోటీ చేస్తారు. చామల కిరణ్ పరిచయం అనే లేదు, నిజం చెప్పాను. ఎందుకంటే ఆయన అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థి, పరిచయమే లేదా మీకు? ఆయన ఇంతవరకు చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి వచ్చేసి ఆయన టికెట్ వచ్చిన తర్వాతనే ఈ నియోజకవర్గంలోకి వచ్చిండు. ఇంత ముందుకు ఎప్పుడు కూడా నియోజకవర్గంలో అసలు ప్రజల పరిస్థితి ఏంది, అసలు ఏ విధంగా ఉన్నారు, విద్య ఏంది, వైద్యం ఏంది, ఉపాధి ఏంది అసలు అనేది ఆయనకు తెలీదు. ఆయన ఖాళీ టికెట్ రాగానే వచ్చేసి నేను ఇక్కడ ఉన్నా చేస్తా అని చెప్పేసి అనేది మాత్రం కరెక్ట్ కాదు. పబ్లిక్ నమ్మాలి. అన్నదమ్ముల ముఖం చూసి ఓటేయమంటారు. అన్నదమ్ములు ఏంటండి? అన్నదమ్ములు ఇప్పుడు నమ్మకం అంటే ఇప్పుడు కుటుంబంలోనే కొందరికి పడదు. అన్నదమ్ములు అంటే ఇప్పుడు ఆయన ఆడుంటాడు, ఈ నీడు ఉంటాడు. అన్నదమ్ముల ముఖం చూసి ఎట్లా వేస్తారండి? అది కరెక్ట్ కాదు కదా. చేస్తున్నవారు కానీ దాదాపు కొన్నేళ్ల నుంచి వాళ్ళకే ఊడిగం చేస్తారు కానీ. అవును, కొన్నేళ్ల సంది చేస్తున్నారు కాబట్టి ఈసారి వేయొద్దు అని చెప్పి ప్రజల్లో ఒపీనియన్ ఉంది, ఉద్దేశం ఉంది. క్యామ మల్లేష్ పరిచయమేనా? క్యామ మల్లేష్ అనే వ్యక్తి ఈరోజు టీఆర్ఎస్ ఏ విధంగా అయితే బలిపశువును చేసింది క్యామ మల్లేష్ అనే వ్యక్తిని. ఎందుకు అంటే ఈరోజు టీఆర్ఎస్ అనేది మునిగిపోయే పడవ. ఈరోజు ఎవరు గతి లేకుంటే పబ్లిక్ చాలా ఉన్నారు, జిటాబాక్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వకుండా మునిగిపోయేటువంటి పడవలో ఒక బలిపశువుని చేసే విధంగా క్యామ మల్లేష్ టికెట్ ఇచ్చారు. అది కరెక్ట్ కాదు అసలు. ఓకే, బూరకు అవకాశం ఉందా మరి? ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఇంటింటికి తిరిగితే వాతావరణం చూస్తే ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ రావాలి, మళ్ళీ ఉంటేనే ఈరోజు ప్రజలైనా సరే సుభిక్షంగా ఉంటారు. బాంబులు బేలొద్దు, ప్రజలంతా సుభిక్షంగా మన వైద్య రంగంలో కావచ్చు, విద్యా రంగంలో కావచ్చు, పారిశ్రామికంగా కావచ్చు ఎదగాలి. పబ్లిక్ ప్రతి ఒక్కరు ఎదగాలంటే బీజేపీకి ఓటేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ కూడా ప్రతి ఒక్కరు ఒపీనియన్, మామూలు చదువుకోని వాళ్ళు కూడా ఆ విధమైనటువంటి ఒపీనియన్తో మాట్లాడుతున్నారు. మేమే అసలు కొన్ని సందర్భాల్లో స్టన్ అవుతున్నాం. పెద్ద మనుషులు కావచ్చు, లేకపోతే చదువుకున్న పిల్లలు, కొత్త ఓటర్లు కూడా ఈసారి 100% మేము మోడీ గారికి వేసి మేము గెలిపించుకోవాలని చెప్పేసి వారి ఉద్దేశం ఉంది. ఓకే.